హలో అండి. హాయ్, బాగున్నారా? నేను ద్వారబంధానికి ఎలా పూజ చేస్తానో చూద్దాం. గడప మీద కొన్ని వాటర్ జల్లి తుడుచుకొని గుమ్మం ముందు కూడా కొన్ని వాటర్ జల్లి తుడుచుకుందాం. గుమ్మము గడప తుడుచుకున్న తర్వాత కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి పల్చగా కలుపుకొని గుమ్మం మొత్తం మంచిగా పూజిద్దాం. పసుపు మొత్తం గుమ్మానికి రుద్దుకున్న తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకుందాం. గడప పైన ఎప్పుడు బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. ముగ్గు పిండితో గడప పైన ముగ్గు వేయకూడదు. గుమ్మం పైన ముగ్గు వేసిన తర్వాత మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుమ్మం ముందు కూడా చిన్న ముగ్గు వేసుకుందాం. కొత్త వాళ్ళైనా కూడా ముగ్గులు నేర్చుకునేలాగా చిన్న ముగ్గు వేసి చూపిస్తా, చూడండి. 8 చుక్కలు, 8 వరుసలు, 8 వచ్చే వరకు ఇదొక ఫ్లవర్ ముగ్గు. వీడియోలో చూపిస్తున్నట్లు చుక్కలని కలుపుకోండి, ఫ్లవర్ వస్తుంది. ఇలా 4 వైపులా చుక్కల్ని కలిపేసుకోండి. నేను ఇలా గుమ్మానికి పూజ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.